విద్యార్థులందరికీ శుభోదయం. మనం 6వ తరగతి పాఠ్యాంశంలోని ఆహారంలోని అంశాల గురించి తెలుసుకుందాం. అయితే మనం ఆహారం తీసుకోవడానికి ముఖ్య కారణం ఆహారం అనేటువంటిది మనకు శక్తిని ఇస్తుంది. ఈ ఆహారం అనేటువంటిది మనకు శక్తినిచ్చి ఆ శక్తి అనేటువంటిది శ్వాసక్రియకు, రక్త ప్రసరణకు విధంగా శరీరంలోని వివిధ కార్యక్రమాలు నిర్వర్తించడానికి ఉపయోగపడుతుంది. మన శరీరం తిన్న ఆహారం వివిధ పనులకు ఉపయోగపడుతుంది. మనం నిత్యకృత్యంగా నిద్రపోయినప్పుడు కూడా ఎనర్జీ శక్తి అవసరమవుతుంది. ఆ శక్తి అనేటువంటిది మామూలుగా శ్వాసక్రియ రూపంలో కూడా రిలీజ్ అవుతుంది. తిన్న ఆహారం అనేటువంటిది శక్తి అనేటువంటిది గుండెకు మరియు ఊపిరితిత్తులకు, అదేవిధంగా రక్త ప్రసరణ వ్యవస్థకు, వీటన్నిటికి కూడా అవసరం ఉంటుంది. మనం తిన్న ఆహారం తర్వాత విసర్జన అనేటువంటిది మూత్రపిండాల ద్వారా జరుగుతుంది. మనం తీసుకునే ఆహారంలో అంశాలు ఉంటాయో తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉంటాయి కదా. అయితే మీకు ఏదైనా ఒక ర్యాపర్ పైన గమనించినట్లయితే మీకు దాని బ్యాక్ సైడ్, వెనక సైడు వాటిలో ఉన్నటువంటి అంశాల గురించి ఉండడం జరుగుతుంది. దీన్ని పరిశీలించండి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్స్ ఎంత శాతం ఉందో ప్రతి పేపర్ సైడ్ కూడా, ప్రతి బిస్కెట్ లాంటి పదార్థం పైన కూడా మనకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇదే విధంగా బిస్కెట్స్, అదేవిధంగా ర్యాపర్స్ ఉంటాయి కదా, ఆ ర్యాపర్స్లో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాటిని గమనించండి. అప్పుడు మనకు అవసరమైనటువంటి అంశాలు ఏముంటాయి, విటమిన్లు ఏమి ఉంటాయి, కార్బోహైడ్రేట్లు ఏమేమి ఉన్నాయి అనే విషయము తెలుస్తుంది. అదేవిధంగా ఆహారంలోని అంశాలు ఏమి ఉంటాయి, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు, పీచు పదార్థాలు అనేటువంటి ఆవశ్యక అంశాలు. ఈ అంశాలు శరీరానికి ఎంతో ముఖ్యమైనటువంటిది. అయితే ఇప్పుడు కార్బోహైడ్రేట్లు ఎలా అవసరం తెలుసుకోవడానికి ముఖ్యంగా ఒక బీకర్ లాంటి పదార్థాలు అవసరం ఉంటుంది. దానికి డ్రాపరు, అయోడిన్. ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే పిండి పదార్థాన్ని నిర్ధారించే పరీక్షలు తెలుసుకుందాం. ఈ పిండి పదార్థం నిర్ధారించడానికి మనకు అయోడిన్, డ్రాపర్, స్పాచులా, పరీక్షణాళిక, స్టాండ్ అనేది అవసరం. మరి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. బియ్యం పిండి, అరటిపండు, పాలు, నెయ్యి, బంగాళాదుంప. ఈ పదార్థాల్లో అయోడిన్ పరీక్ష ఉపయోగించి మనకు పిండి పదార్థాన్ని ఉందా లేదా గుర్తించవచ్చు. ముందుగా మనం ఈ పిండిని చూర్ణం చేసి పిండి పొడిని ఒక పరీక్షణాళికలో వేయాల్సి ఉంటుంది. 2 స్పూన్ల పొడిని, వరి పొడిని, బియ్య పిండి పొడిని అందులో వేయాలి. ఆ పరీక్షణాళికలో కొద్ది నీటిని కలపాలి. ఆ నీటిలో ఈ బియ్యపు పిండి కరిగే విధంగా చూడాలి. వేసిన తర్వాత వాటిని పూర్తిగా కరిగే విధంగా చూడాలి. తర్వాత అరటిపండు తోల్చి అరటిపండు గుజ్జును మరొక పరీక్షణాళికలో స్పాచులా సహాయంతో అందులో వేయాలి. వేసిన పరీక్షణాళికను పరీక్షణాళిక స్టాండ్లో ఉంచాలి. తర్వాత 3వ పరీక్షణాళికలో పాలను పోసి ఉంచాలి. తర్వాత పరీక్షణాళికలో నెయ్యిని కొద్ది పరిమాణం తీసుకొని ఒక పెద్దదైన పరీక్షణాళికలో వేయాలి. ఈ విధంగా ఈ పరీక్షణాళికలో వేసినప్పుడు ఇది కొద్దిగా వేడిగా ఉన్నట్లయితే అందులో కరిగి అడుగు భాగాన్ని చేరుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా పరీక్షణాళిక స్టాండ్ సహాయంతో దాన్ని ఈ విధంగా తయారు చేసి పరీక్షణాళిక స్టాండ్లో ఉంచాలి. తర్వాత బంగాళాదుంప గుజ్జును తయారు చేసి దాన్ని మరొక పరీక్షణాళికలో వేయాలి. ఉడికించిన బంగాళాదుంప గుజ్జును చేసి ఈ విధంగా ఒక పరీక్షణాళికలో వేసి ఉంచాలి. తదనంతరం మనం అయోడిన్ డ్రాపర్స్ను ఉపయోగించి డ్రాపర్ సహాయంతో ఒక్కొక్క చుక్క ఈ పరీక్షణాళికలో వేసే విధంగా
చూడాలి. ఇప్పుడు డ్రాపర్ సహాయంతో కొద్ది చుక్కల అయోడిన్ ద్రావణాన్ని వరి బియ్యపు పిండి ఉన్నటువంటి దాంట్లో వేయడం, ఒక్కొక్క చుక్క వేయడం జరుగుతుంది. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రంగులో ఏమైనా మార్పు జరుగుతుందా? అవును, కషాయపు రంగు బ్లూ రంగులోకి మారుతుంది. కలరు బ్లూ కలర్లోకి మారుతుంది. అయోడిన్ చుక్కల ద్రావణం వేయడం ద్వారా, అంటే ఇందులో కార్బోనాయని లెక్క. అంటే అయోడిన్ ద్రావణం వేసినప్పుడు అందులో ఉన్న ద్రావణం మిళితం చెంది ఆ పదార్థం బ్లూ కలర్లోకి మారింది. విద్యార్థులు గమనించండి, పదార్థం నీలి కలర్లోకి మారింది. తర్వాత చూసినట్లయితే పదార్థం పూర్తిగా కూడా నీలి రంగులోకి మారింది. తర్వాత అరటిపండు గుజ్జు ఉన్న ద్రావణంలో వేసినప్పుడు గమనించండి, ఇందులో కూడా కొద్ది శాతం రంగు మార్పు కనిపిస్తుంది. తర్వాత కొద్దిసేపటికి పూర్తి రంగు మారుతుంది. ఇది కూడా కషాయపు రంగులోకి మారింది. అంతే, ఇందులో కూడా కార్బోహైడ్రేట్లు ఉన్నాయని అర్థం. తర్వాత పరీక్ష నాళిక పాలు పరీక్ష నాళికలో ఉన్నటువంటి కూడా మనం అయోడిన్ ద్రావణాన్ని వేసినప్పుడు పరిశీలించండి విద్యార్థులు. పరిశీలించినప్పుడు మనకు ఏమైనా మార్పు గమనిస్తుందా? అయోడిన్ చుక్కల ద్రావణం వేసినప్పుడు, పాలలో వేసినప్పుడు ఎలాంటి మార్పు గమనించబడలేదు. రంగులో ఎలాంటి మార్పు లేదు, కావున పాలలో ఎలాంటి కార్బోహైడ్రేట్లు లేవు. తర్వాత ఆలుగడ్డ ఉన్నటువంటి పరీక్ష నాళికలో అయోడిన్ ద్రావణాన్ని వేసినప్పుడు ఆ పరీక్ష నాళికలోని ద్రావణం రంగులోకి మారుతుంది. ఆ ద్రావణం అనేటువంటిది పసుపు రంగులో నుండి నీలి ఆకుపచ్చ నీలు రంగులోకి మారుతుంది. విద్యార్థులు గమనించండి, కషాయపు రంగులోకి మారింది. తర్వాత నెయ్యి ఉన్నటువంటి పరీక్ష నాళికలు వేసినప్పుడు ఎలాంటి మార్పు గమనించబడలేదు. కావున విద్యార్థులందరూ ఈ పరీక్షలు చేసిన పిదప ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది. మనం ఈ నెయ్యి ఉన్నటువంటి దానిలో అయోడిన్ ద్రావణం వేసినప్పుడు ద్రావణం యొక్క రంగు ఎలాంటి మార్పు లేదు, కాబట్టి ఇందులో కార్బోహైడ్రేట్లు లేవని అర్థం. వరిపిండిలో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. అదేవిధంగా బంగాళాదుంప ఉన్నటువంటి వాటిలో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి, రంగు మారింది. పాలలో కార్బోహైడ్రేట్లు లేవు. తర్వాత బంగాళాదుంపలో అధిక శాతంలో కార్బోహైడ్రేట్లు ఉన్నాయని తెలుసుకున్నాం. అదేవిధంగా నెయ్యిలో లేవు, కార్బోహైడ్రేట్లు లేవు. ఈ ప్రయోగం అనేటువంటి నిర్వహించిన తర్వాత మనకు ఆలుగడ్డలో కూడా ఒక ముక్క కోసి అందులో అయోడిన్ ద్రావణాన్ని 2 చుక్కల అయోడిన్ ద్రావణాన్ని వేసినప్పుడు ఆ ద్రావణం కొద్దిసేపటికి నీలి రంగులోకి మారడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు గమనించండి, ఈ విధంగా మనం ఏ ఆహారంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి? విద్యార్థులు గమనించండి, ఈ పదార్థాల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి.